Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 రూపాయలు మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు నిన్న మనము రిక్టర్ స్కేల్ గురించి అలానే మెర్కల్లీ స్కేల్ గురించి ఎర్త్క్వేక్ టాపిక్లో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. బట్ అయితే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. రిక్టర్ స్కేల్ రేంజ్ ఎంత ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ స్కేల్, అదే రిక్టర్ స్కేల్ అంటే మ్యాగ్నిట్యూడ్ స్కేలు, అలానే మెర్కల్లీ స్కేల్ రేంజ్ ఎంత ఉంటుందని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. బట్ ఇటువంటివి మాత్రం మనం డెఫినెట్లీ ఎన్సీఆర్టీస్ రెఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. రిక్టర్ స్కేల్ అంటే 0 to 10 మ్యాగ్నిట్యూడ్ రేంజ్, మెర్కల్లీ రేంజ్ అంటే 1 to 12 అని. మీరు ఎన్సీఆర్టీస్ అబ్జర్వ్ చేస్తే 11th క్లాస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఆ బుక్లో కనుక మీరు చూస్తే క్లియర్గా వాడు మెన్షన్ చేసి ఉంటాడు. రిక్టర్ స్కేల్ ఇది మ్యాగ్నిట్యూడ్ని 0 to 10లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే మెర్కల్లీ స్కేల్ అయితే 1 to 12 అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది ఎన్సీఆర్టీలో. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిక్టర్ స్కేల్ అనేది లాగరిథమిక్ స్కేల్. జనరల్గా అప్పర్ లిమిట్ ఉండదు. ఎప్పుడైనా అది మ్యాగ్నిట్యూడ్ రిలీజ్ అయినప్పుడు, ఎర్త్క్వేక్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు 9 తర్వాత ఇక 9 and above మ్యాగ్నిట్యూడ్ అంటారు. కానీ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు మనకి ఎన్సీఆర్టీస్లో. ప్రామాణికం ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ కాబట్టి రిక్టర్ స్కేల్ వాడు ఎగ్జామ్లో డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తాడు. 0 to 10 లేదంటే 1 to 12, 0 to 9 అని. సో కన్ఫ్యూజ్ అవుద్దండి, క్లియర్గా ఇచ్చాడు. రిక్టర్ స్కేల్ 0 to 10, మెర్కల్లీ స్కేల్ 1 to 12. ఎప్పుడైనా ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఎన్సీఆర్టీస్ బుక్స్ ఒకసారి రెఫర్ చేయడము చాలా బెస్ట్. ఇక మనము ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కవచ్ 4.0. కవచ్ 4.0 ఈ టాపిక్స్ గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణలోని సికింద్రాబాద్లో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ కవచ్ అంటే పేరులోనే ఉంది, ఇది ఒక ప్రొటెక్షన్కి సంబంధించినది. ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. మనం చూస్తూ ఉన్నాం, రైలు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఓవర్ స్పీడ్ అవ్వడం వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో అటువంటి రైల్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసము స్వదేశీయంగా ఇండిజీనస్గా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని డెవలప్ చేశారు మన ఇండియన్ డిపార్ట్మెంట్, రైల్వేస్ డిపార్ట్మెంట్, కవచ్. ఇప్పుడు ఆ కవచ్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. కవచ్ 4.0, కవచ్ 5.0 అని చెప్పేసి. ఇప్పుడు కవచ్ 4.0ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఢిల్లీ ముంబై రూట్లో భాగంగా, ఢిల్లీ ముంబై రైల్వే రూట్లో భాగంగా కోటా నుంచి మథురా సెక్షన్, కోటా టు మథురా సెక్షన్లో, ఈ రైల్వే సెక్షన్లో ఈ కవచ్ 4.0ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము, ప్రవేశపెడతా ఉన్నామని చెప్పేసి యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, కవచ్ ఇది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీన్ని అభివృద్ధి చేసినది, దీన్ని డెవలప్ చేసినది ఇండియన్ రైల్వేస్లో ఉండే ఒక R&D విభాగము, ఇండియన్ రైల్వేస్లో ఉండే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఏజెన్సీ, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనే ఒక రైల్వే సంస్థ భారతీయ ఇండస్ట్రీతో కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక కవచ్ 4.0 ఎలానో, ఇప్పుడు కవచ్ 4.0ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి కవచ్ 5.0ను కూడా, కవచ్ 5.0ని ముంబైలోని సబ్ అర్బన్ ట్రైన్స్, ముంబైలోని సబ్ అర్బన్ ట్రైన్స్లో ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నాము.
ఆ సెక్షన్స్లో ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఇప్పుడు ఎక్కడ ప్రవేశపెడతా ఉన్నారు అనేసి. ఇక కవచ్ విషయానికి వస్తే ఇటీవల యూపీఎస్సీలో కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇది జర్మనీ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు అని. సో అది ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఒక ప్రొటెక్షన్ సిస్టమ్. మరి మనం తెలుసుకోవాల్సింది ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే రేడియో కమ్యూనికేషన్ అనే ఒక టర్మ్ ఇచ్చాడు ఈ ఇమేజ్లో. ఈ కవచ్ సిస్టంలో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ RFID ట్యాగ్స్ని ఇలా ట్రైన్ ట్రాక్స్ పైన అమరుస్తారు, ట్రైన్ ట్రాక్స్ పైన ఫిట్ చేస్తారు. ఈ RFID ట్యాగ్స్ ఇచ్చే కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒకవేళ ట్రైన్ స్పీడ్ కనుక కంట్రోల్ తప్పినా కూడా ఆటోమేటిక్గా బ్రేక్లు పడేలాగా ఈ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇండిజినస్గా స్వదేశీయంగా అభివృద్ధి చేశారు, RDSO సంస్థ అభివృద్ధి చేసింది. RFID ట్యాగ్స్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. కవచ్ 4.0 ఢిల్లీ టు ముంబై రైల్వే రూట్లో ఉన్న కోటా మథురా సెక్షన్లో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇక కవచ్ 5.0ని ముంబై సబర్బన్ ట్రైన్స్లో ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఇక కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సికింద్రాబాద్. ఇక తెలంగాణ రైల్వేస్కి సంబంధించి ఈ మధ్యన ఎక్కువగా ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఇటీవల యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు, తెలంగాణలోని కాజీపేట హన్మకొండ వరంగల్ వద్ద ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ వద్ద మెమూ ట్రైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని, ఈ మెమూ రైళ్ల తయారీ యూనిట్ని కాజీపేటలో ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రకటించారు రైల్వేస్ మినిస్టర్. ఇక్కడ మెమూ ట్రైన్స్ అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టీ యూనిట్స్ అనమాట. ఈ ఒక్కో ట్రైన్లో 16 నుంచి 20 బోగీలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలు కాకోకుండా ఎవరైతే ఉంటారో గ్రామాల్లో లేదంటే చిన్న చిన్న టౌన్స్ అటువంటి ప్రజలకు ట్రైన్ సౌకర్యాలు అందించడం కోసము ఈ మెమూ ట్రైన్స్ని కాజీపేటలో తయారు చేయబోతా ఉన్నారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ వర్డిక్ట్. సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పొలిటికల్ డిఫెక్షన్స్కి సంబంధించి ఒక కీలకమైన వర్డిక్ట్. సుప్రీంకోర్టు బెంచ్ హెడెడ్ బై CJI బిఆర్ గవాయ్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనము ఒక కీలకమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేనికి సంబంధించిందంటే, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. తద్వారా వాళ్ళపైన అనర్హత వేటు వేయకోకుండా, డిస్క్వాలిఫై చేయకోకుండా తెలంగాణ స్పీకర్ లేట్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఇది ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టానికే ఇది వ్యతిరేకం అని చెప్పేసి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చిందంటే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఒక డెడ్ లైన్ జారీ చేసింది. మీరు కాంగ్రెస్కు వెళ్ళిపోయిన BRS ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. ఇక తెలంగాణ స్పీకరు న్యాయ సలహాలు తీసుకొని నేనేం చెయ్యాలో చేస్తానని చెప్పేసి చెప్పారు. బట్ ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులు ఈ మధ్యన చూస్తే ఇవి ఇట్స్ లైక్ ఎ బికేమ్ హార్స్ ట్రేడ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యాపారం మాదిరి అయిపోయింది. మరి ఇక్కడ వీటిని నివారించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ పార్టీ ఫిరాయింపులు, పొలిటికల్ డిఫెక్షన్స్ని కంట్రోల్ చేయడం కోసము 10th షెడ్యూల్ని రాజ్యాంగంలో యాడ్ చేసింది. 10th షెడ్యూల్, ఆ 10వ షెడ్యూలే యాంటీ డిఫెక్షన్ల, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన లెజిస్లేషన్. మరి ఈ చట్టం కింద ఎవరు డిస్క్వాలిఫై అవుతారు, ఎవరు డిస్క్వాలిఫై కారు అని చెప్పేసి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. అసలు స్పీకర్కి అధికారం ఉంటుందా ఈ అనర్హత పిటిషన్స్కి సంబంధించిన అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ చూస్తే ఈ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 తెచ్చిన ఈ షెడ్యూల్ 10లో ఎవరు డిస్క్వాలిఫై అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి ఉంటారో
ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంపీలకి ఎమ్మెల్యేలకి కూడా వర్తిస్తుంది, ఎంపీలకు కూడా వర్తిస్తుంది, దేశమంతటా వర్తిస్తుంది. ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఇంకొక పార్టీకి షిఫ్ట్ అయ్యారో ఆ పార్టీకి, ఆ పదవికి రాజీనామా చేసి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అలానే పార్టీ విప్ జారీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పార్టీ ఉంది, నా ఎమ్మెల్యేకి విప్ జారీ చేస్తాను. నువ్వు పలానా రోజు తప్పకుండా సభకు రావాలి, మేము చెప్పినట్టు పలానా దాంట్లో ఓటు వేయాలి, అవిశ్వాస తీర్మానము లేదంటే నో కాన్ఫిడెన్స్ మోషన్, అటువంటి దాంట్లో మేము చెప్పినట్టు ఓటు వేయాలి అని చెప్తారు. అలా వినకపోతే ఆ ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ కానీ పార్టీ చెప్పినట్లు పార్టీ విప్ను కనుక ధిక్కరిస్తే కూడా అనర్హత వేటు పడుతుంది, డిస్క్వాలిఫై అవుతాడు. ఇది ఒక కేసు. అలానే ఇండిపెండెంట్ మెంబర్ విషయంలో తీసుకుంటే, అంటే స్వతంత్ర అభ్యర్థి, సొంత గుర్తుపైన గెలిచిన అభ్యర్థి గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి జాయిన్ అయినా కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు. ఇక అలానే నామినేటెడ్ మెంబర్ ఉంటాడు. ఈ నామినేటెడ్ మెంబర్ అంటే నామినేట్ చేస్తారు కదా, ఈ నామినేటెడ్ మెంబర్ కనుక అతను నామినేట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత అతను ఆ సభకు నామినేట్ అయిన తర్వాత, ఆ సభకు నామినేట్ అయినప్పటి నుంచి 6 నెలల తర్వాత వేరే పార్టీలో గనక జాయిన్ అయితే అప్పుడు కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు. అంటే ఇక్కడ ఏంటి, ఒక నామినేటెడ్ మెంబర్ గనక అతను నామినేట్ అయినప్పటి డేట్ నుంచి వితిన్ 6 months 6 నెలల్లోపు కనుక వేరే పార్టీలోకి జంప్ అయితే అతను అనర్హతకు గురికాడు. 6 నెలల తర్వాత వేరే పార్టీలోకి జంప్ అయితే అనర్హతకు గురవుతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్లు మనకి చాలా ఇంపార్టెంట్, వాడి స్టేట్మెంట్స్లో ఇస్తాడు పాలిటీలో. ఇక ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా, మినహాయింపులు ఏమైనా ఉన్నాయా అంటే మెర్జర్ కేసులో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టము వర్తించదు, డజంట్ అప్లై. మెర్జర్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో 30 ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం, 30 ఎమ్మెల్యేలు, ఇందులో 2/3 ఎమ్మెల్యేలు అంటే ఎంత, 20 మెంబర్స్, 20 ఎమ్మెల్యేలు లేదా 20 ఎంపీలు వేరే పార్టీకి జాయిన్ అయిపోయి మేము మీ పార్టీలో కలిసిపోతున్నాము అంటే ఆ పార్టీ శాసనసభ పక్షం అనేది మెర్జ్ అయినట్టు, ఆ అవతలి పార్టీలో విలీనమైనట్టు. అప్పుడు ఈ డిస్క్వాలిఫికేషన్ వాళ్ళకి వర్తించదు. అంటే గుర్తుపెట్టుకోండి, 2/3 members ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీస్ లెజిస్లేచర్ ఇఫ్ దే డిఫెక్టెడ్ టు అనదర్ పార్టీ ద డిస్క్వాలిఫికేషన్ వోంట్ అప్లై టు దెమ్. ఇక అలానే స్పీకర్ కేసులో కూడా, ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు అనుకుందాం, స్పీకరు జనరల్గా అతను ఆ స్పీకర్ పదవికి ఎన్నికైనప్పటికీ కూడా అతనికి పదవి ఉంటుంది. ఒకవేళ అతను ఆ పార్టీ పదవికి రాజీనామా చేసినా లేదంటే మళ్ళీ రీజాయిన్ అయినా కూడా అతనికి డిస్క్వాలిఫికేషన్ వర్తించదు, ఎందుకంటే స్పీకర్ పదవికి ఉన్న గౌరవం అటువంటిది. సో ఈ డిస్క్వాలిఫికేషను, ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాజ్యాంగం ఈ 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము అది ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభా అధ్యక్షుడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి అనర్హత పిటిషన్లు. ఇక్కడ స్పీకర్ కావచ్చు, లేదంటే ఈ ఎమ్మెల్సీల హెడ్, ఆ రాజ్యసభకి లేదంటే ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ హెడ్. మరైతే ఇతను ఆ అనర్హత పిటిషన్ని విచారించేటప్పుడు తన నిర్ణయమే ఫైనలా అంటే, ఒరిజినల్గా అయితే 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే తన నిర్ణయమే ఫైనల్, కానీ సుప్రీంకోర్టు కిహోటో హొల్లోహన్ అనే కేసులో 1993 కిహోటో హొల్లోహన్ కేసులో ఏమని చెప్పిందంటే, ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని నువ్వు విచారించేటప్పుడు నీ నిర్ణయమే, నీ డెసిషనే ఫైనల్ కాదు, నువ్వు ఇచ్చే నిర్ణయం అనేది జ్యుడిషియల్ రివ్యూ కూడా సబ్జెక్ట్ అయి ఉంటుంది, అంటే నీ నిర్ణయాన్ని కోర్టులలో ఛాలెంజ్ చేయవచ్చు అని చెప్పేసి కిహోటో హొల్లోహన్ కేసు చెప్తుంది. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, డిస్క్వాలిఫికేషన్ కండిషన్స్, ఎక్సెప్షన్స్, ఈ హొల్లోహన్ కేసు. అలానే ఇక్కడ ఇంకొక సవరణ కూడా ఉంది. ఈ 10th షెడ్యూల్కి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఒక సవరణ చేసింది, ఒక అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఒక పార్టీ నుంచి స్ప్లిట్ అయ్యి వేరే పార్టీలోకి జంప్ అయినారనుకో, వాళ్ళకి కూడా
ఈ డిస్క్వాలిఫికేషన్ అనర్హత వర్తిస్తుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, మెర్జర్ 2/3 మెంబర్స్ వేరే పార్టీకి వెళ్ళిపోయి మెర్జ్ అయితే వాళ్లకు అనర్హత వర్తించదు. కానీ 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారము ఒకవేళ 1/3 మెంబర్స్, ఒకవేళ 1/3 మంది సభ్యులు పార్టీ నుంచి స్ప్లిట్ అయిపోయి విడిపోయి వేరే పార్టీకి జంప్ అయినప్పటికీ కూడా వాళ్ళు అనర్హతకు గురవుతారు, డిస్క్వాలిఫికేషన్కి గురవుతారు అని చెప్పేసి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 చెప్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మెర్జర్స్కి అయితే, విలీనాలకైతే డిస్క్వాలిఫికేషను వర్తించదు, స్ప్లిట్స్కి మాత్రము, చీలికలకి మాత్రము అనర్హత, డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అయితే రాజ్యాంగంలో అది లేదు. ఇన్ని నెలల్లోపు నువ్వు ఈ అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పీకర్కి ఎక్కడ టైం లైన్ డిసైడ్ చేయలేదు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ వన్, క్యాబినెట్ డెసిషన్స్. యూనియన్ క్యాబినెట్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన యూనియన్ క్యాబినెట్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన స్కీమ్కి 6,520 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఇది 2017-18లో 2017-18లో ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా, కేంద్ర ప్రభుత్వ పథకంగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. అలానే వ్యవసాయ రంగానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే గిడ్డంగులు అటువంటి ఉంటాయి కదా, ఆ కోల్డ్ స్టోరేజ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. ఫుడ్ పార్క్స్, మెగా ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి. అలానే అవసరమైన మౌలిక వసతులు అన్నీ కూడా, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్కి అవసరమైన మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నీ కూడా కేటాయించాలి, డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక అంబ్రెల్లా స్కీమ్గా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఈ స్కీమ్కి ఇది 15th ఫైనాన్స్ కమిషన్ సైకిల్కి గాను 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్ ఎప్పటి నుంచి 2021-22 టు 2025-26, ఈ 2021-22 నుంచి 25-26 15వ ఆర్థిక సంఘం ఈ సైకిల్కి గాను ఇప్పుడు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ రిమైనింగ్ ఇయర్స్కి ఈ 6,520 కోట్లలో 1,920 కోట్లు వచ్చేసి, ఈ 6,520 కోట్లలో 1,920 కోట్లు వచ్చేసి వివిధ మౌలిక వసతులకి కేటాయించడం జరిగింది. అందులో 1000 కోట్లు మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్ని నిర్మించాలి. 50 మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్ని నిర్మించడం కోసం 1000 కోట్లు, మరో 920 కోట్లు వివిధ రకాల మౌలిక వసతుల కోసం కేటాయించడం జరిగింది. సో ఈ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ఈ నెంబరు. ఇక్కడ ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్ అంటే ఫుడ్ చెడిపోకోకుండా, ఆహారం వృధా కాకోకుండా ఇర్రేడియేషన్ అనే సదుపాయాలని, మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తారనమాట. ఇది ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. నెక్స్ట్ వన్, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి చీనాబ్ నది పైన సావల్కోట్ ప్రాజెక్ట్ని పునర్నిర్మించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇండియాకి పాకిస్తాన్కి 1960 సెప్టెంబర్ 19న ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఇటీవల భారత్ రద్దు చేసింది, ఈ ఆపరేషన్ సింధూర్, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత. ఇక ఎలాగూ సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేశాం కాబట్టి ఇక నుంచి ఈ చీనాబ్ రివర్ పైన మనము ఈ ప్రాజెక్ట్స్ని, జల విద్యుత్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ని పునర్నిర్మిద్దాము అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ భావిస్తూ ఉంది. ఇక్కడ 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందము, దీనికి ప్రధాన కారణము వరల్డ్ బ్యాంక్ సహకారంతోనే ఆ ఒప్పందం 1960లో కుదిరింది. ఇక ఈ సావల్కోట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది జమ్మూ కాశ్మీర్లోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, చీనాబ్ రివర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంటు జీలం నది పైన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ని కూడా పునర్నిర్మించాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ పైన ఒక కైండ్ ఆఫ్ వాటర్ బాంబ్ అని చెప్పవచ్చు.
పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి, ఉగ్రవాదం కంట్రోల్ చేయకపోతే ఇటువంటివే తలెత్తుతాయని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ ఏం చెప్తుంది? తూర్పు దిక్కున ప్రవహించే బియాసు, రావి, సట్లజ్ నదులు, బియాసు, రావి, సట్లజ్ ఈ నదులను భారతదేశము వినియోగించుకుంటుంది. మరో 3 రివర్లు జీలం, చీనాబు, ఇండస్ రివరు ఇవి పశ్చిమ దిక్కున పాకిస్తాన్లోకి ప్రవహిస్తాయి. పశ్చిమ దిక్కున ఇవి జీలం, చీనాబ్, ఇండస్ రివరు పాకిస్తాన్లోకి పశ్చిమ దిక్కున ప్రవహిస్తాయి. ఈ తూర్పు దిక్కున ప్రవహించే బియాస్, రావి, సట్లజ్ను మనం ఉపయోగించుకుంటాం. ఈ వెస్టర్న్ సైడ్వి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎలాగూ ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఆపేశాం కాబట్టి ఆ చీనాబ్ రివర్ పైన సావల్కోట్ ప్రాజెక్ట్ని నిర్మించబోతా ఉన్నారు. ఇక గుర్తుపెట్టుకోండి, ఈ సావల్కోట్ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంతో మనకు ఐడియా ఉండాలా. ఇది 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రం, 1856 మెగావాట్ కెపాసిటీ. దీనికోసం సుమారుగా 22,000 crore ఖర్చు అవుతుందట. దీనికి ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇక దీనికోసం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషను ఇంటర్నేషనల్ టెండర్స్ను కూడా ఆహ్వానించింది ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం కోసం. ఇది 1980 నుంచే 1980 సంవత్సరం నుంచే కశ్మీర్లోని చీనాబ్ నది పైన ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదన ఉంది. బట్ అప్పటి నుంచి కూడా డిలే అవ్వుకుంటూ వచ్చింది. దానికి ప్రధాన కారణం ఇండస్ వాటర్ ట్రీటీలో పాకిస్తాను, ఇండియా భాగం కాబట్టి. ఇప్పుడు సస్పెండ్ చేశాం కాబట్టి దీన్ని మనం యథేచ్ఛగా నిర్మించుకోవచ్చు అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్, జీలం, చీనాబు వెస్టర్న్ సైడ్ పోతాయి, రావి, బియాస్, సట్లజ్ ఈస్టర్న్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి నివేదికలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రస్తావన యుఎన్ఎస్సి 1267 కమిటీ. ఈ కమిటీ మనకు చాలా ఇంపార్టెంట్. యుఎన్ఎస్సి 1267 కమిటీ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన కారణమైన పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని అమెరికా ఇటీవల ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా తన నివేదికలో, తన రిపోర్ట్లో ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్కి ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంటే కారణం అని చెప్పేసి ప్రకటించింది. ముఖ్యంగా 1267 శాంక్షన్స్ కమిటీ దీన్ని ప్రస్తావించింది. ఇక్కడ 1267 శాంక్షన్స్ కమిటీ అనేది ఇది కౌంటర్ టెర్రరిజం కమిటీ. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంని నిర్మూలించడం కోసం, డిస్ట్రాయ్ చేయడం కోసం, టెర్రరిజంని అంతం చేయడం కోసం ఇది ఏర్పాటైన కమిటీ. దీన్నే అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అని కూడా అంటారు. అల్ ఖైదా, డాయిష్ అండ్ అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అని కూడా అంటారు దీన్నే. అంటే ఏం చేస్తారు అంటే, ఈ కమిటీలో ఏదైనా ఒక సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించినప్పుడు వాటిపైన ఆంక్షలు, శాంక్షన్స్ విధిస్తారనమాట. అంటే వాళ్ళకి ఎంట్రీ ఉండదు, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి సహాయాన్ని ఆపేస్తారు, అటువంటివి. ఇక యుఎన్ఎస్సి విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఇది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి చెందిన 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో ఇది ఒకటి. ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, 5 శాశ్వత దేశాలు, యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అంటే శాశ్వత సభ్య దేశాలు కానివి ఈ యుఎన్ఎస్సిలో. ప్రస్తుతం పాకిస్తాన్ ఇందులో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ ట్రేస్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ ట్రేస్ పేరులోనే ఉంది. ట్రేస్ అంటే సెర్చ్ చేయడం, వెతకడము. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మిస్ అయిన గర్ల్స్, కిడ్నాప్ అయిన గర్ల్స్, తప్పిపోయిన మరియు కిడ్నాప్ గురైన బాలికలను రక్షించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి తిరిగి వాళ్ళ ఫ్యామిలీస్తో రీయునైట్ చేయడం కోసం, వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళని కలపడం కోసము ఆపరేషన్ ట్రేస్ని ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వహించనుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీ పోలీసులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, డిఫరెంట్ ప్లేసెస్లో సర్చ్ ఆపరేషన్స్ మొదలు పెడతారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళల కోసము, ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ కోసం గతంలో రీసెంట్గా శక్తి టీమ్స్ని లాంచ్ చేసింది. అలానే శక్తి యాప్ని కూడా లాంచ్ చేసింది. ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ కోసం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అటువంటి మహిళలను రక్షించడం కోసం. ఇక తెలంగాణ అయితే తెలంగాణ షీ టీమ్స్ కావచ్చు, అలానే ఇటీవల తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా ఆదిలాబాద్ పోలీసులు, సిరిసిల్ల జిల్లా పోలీసులు, వీళ్ళు ఆపరేషన్ జ్వాలని కూడా లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్ జ్వాల ముఖ్య ఉద్దేశము గర్ల్స్కి మార్షియల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడము. ఈ మార్షియల్ ఆర్ట్స్ కళలు ఉంటాయి కదా, ఆ కళల్లో ఆ ట్రైనింగ్ ఇవ్వడము, తద్వారా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా తమని తాము రక్షించుకుంటారు. ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గూగుల్ కంపెనీతో $6 బిలియన్ ఒప్పందం కుదుర్చుకునింది. $6 బిలియన్ వర్త్ ఎంఓయు. ఈ $6 బిలియన్ ఎంఓయులో భాగంగా విశాఖపట్నంలో 1 గిగావాట్, 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతా ఉంది గూగుల్. మరి డేటా సెంటర్ అంటే ఏంటి? డేటా సెంటర్ జనరల్గా ఒక కంపెనీ, ఐటీ కంపెనీలు ఏర్పాటైనప్పుడు ఆ ఐటీ కంపెనీలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీస మౌలిక వసతులు అంటే ఏంటివి? వాళ్ళకి ఆ కంపెనీలకి సర్వర్స్ అవసరం ఉంటుంది, ఆ కంప్యూటింగ్ సర్వర్లు, లేదంటే నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్కింగ్ మౌలిక వసతులు, అటువంటి వాటిని అందించడం కోసము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డేటా సెంటరు హెల్ప్ అవుతుంది. ఇక గూగుల్ అంటేనే గుర్తు రావాల్సింది దీని సిఈఓ సుందర్ పిచాయ్ గారు, గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ గారు. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్లో గూగుల్ బెంగళూరులో ఒక క్యాంపస్ను ఓపెన్ చేసింది. భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపస్, గూగుల్ సంస్థకి భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపస్ అనంత అనే ఒక క్యాంపస్ని బెంగళూరులో లాంచ్ చేసింది. అనంత క్యాంపస్ని ఎక్కడ లాంచ్ చేసింది? బెంగళూరు. అడుగుతాడు, అనంత క్యాంపస్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే గూగుల్. అమెరికా వెలుపల, అమెరికా బయట గూగుల్ కంపెనీకి చెందిన అతిపెద్ద క్యాంపస్ అట అనంత. నెక్స్ట్ వన్ ఇక తెలంగాణకు సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. తెలంగాణ గవర్నమెంటు లాస్ట్ ఇయర్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కోసము ఫౌండేషన్ స్టోన్, పునాది రాయి కూడా వేసింది తెలంగాణ గవర్నమెంట్. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పుడు ఆధునిక నైపుణ్య కోర్సుల కోసం, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోసము, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసము ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్తో ఒక వర్చువల్ యూనివర్సిటీని ప్రారంభించబోతా ఉంది. ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్తో కూడిన ఒక వర్చువల్ యూనివర్సిటీ, వర్చువల్ విశ్వవిద్యాలయం. జనరల్గా వర్చువల్ యూనివర్సిటీ అంటే ఒక వెబ్సైట్ లాంటిది. అంటే ఈ వెబ్సైట్లోకి స్టూడెంట్స్ కావచ్చు, ఆ యూత్ ఎన్రోల్ అయ్యి, లాగిన్ అయ్యి ఆ వర్చువల్ యూనివర్సిటీ అందించే సేవల్ని పొందవచ్చు, సర్వీసెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ని పొందవచ్చు, అటెండెన్సు, స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. డిఫరెంట్ కోర్సెస్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగు, హెల్త్ కేరు, ఫార్మా సెక్టారు, ఇటువంటి సెక్టార్స్లో స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎంప్లాయర్స్తో ఈ యువతను కనెక్ట్ చేస్తారు. యువతకి ఎవరికైతే ఉద్యోగాలు కోరుకుంటా ఉన్నారో వాళ్ళని ఎంప్లాయర్స్తో, ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ద్వారా, ఉద్యోగానికి సంబంధించిన పోర్టల్స్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈజ్ నథింగ్ బట్ ఒక డిజిటల్ వెబ్సైట్ టైప్ అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని హైదరాబాద్లో నిర్మిస్తూ ఉన్నారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వము 58 ఎకరాలు కూడా కేటాయించింది హైదరాబాద్లో. ఎక్కడ? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, హైదరాబాదు. ఇక ఇటీవల చూస్తే ఈ యంగ్ ఇండియా అనేది తెలంగాణలో ఎక్కువగా న్యూస్లో ఉంది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్,
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని కూడా ఇటీవలే తెలంగాణ గవర్నమెంటు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న మాచిరేవుల అనే ప్రాంతం వద్ద హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని నిర్మిస్తూ ఉన్నారు. అలానే ఎడ్యుకేషన్ సెక్టార్ డెవలప్మెంట్లో భాగంగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కూడా తెలంగాణ గవర్నమెంటు నిర్మిస్తూ ఉంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. టెస్లా తన తొలి భారతీయ షోరూమ్ని ఎక్కడ ప్రారంభించింది? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. టెస్లా మోడల్ని లాంచ్ చేయబోతా ఉన్నారు ఆ విక్రయ కేంద్రంలో. టెస్లా కంపెనీ తన తొలి భారతీయ షోరూమ్ని ఎక్కడ ప్రారంభించింది? ఏ సిటీలో ప్రారంభించింది? దీనికి ట్రై చేయండి. అలానే టెస్లా ఎవరి కంపెనీ, ఇది దేనికి సంబంధించిన కంపెనీ అనేది కూడా ట్రై చేయండి. ఇక వీలైతే టెస్లా తన 2వ భారతీయ షోరూమ్ని ఎక్కడ లాంచ్ చేయబోతా ఉంది అది ట్రై చేయండి. ఇక మరొక క్వశ్చన్, యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా ఇండియా నుంచి ఎవరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ప్రవేశించారు? ఇటీవల యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా 4 వెళ్ళారు ISSలోకి. మరి భారతదేశం నుంచి ఎవరు వెళ్ళారు? అలానే మిగతా వాళ్ళు కూడా ఎవరు? ఆ మిగతా 3 కూడా ఎవరు? ఈ యాక్సియం 4 మిషన్ని ఎవరు లాంచ్ చేశారు? ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి హిమాలయన్ చంద్ర టెలిస్కోపు దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అది లడఖ్లోని హ్యాన్లే ప్రాంతంలో ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ వద్ద దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రామ్సార్ చిత్తడి నేలలకు సంబంధించి COP 15 సదస్సులు జనరల్గా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCCకి COP సదస్సులు జరుగుతాయి క్లైమేట్ చేంజ్కి సంబంధించి. అలానే చిత్తడి నేలలను సంరక్షించుకోవడం కోసం అంటే ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము రామ్సార్ కన్వెన్షన్కి కాన్ఫరెన్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ పార్టీస్ పేరిట COP సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి. కాంట్రాక్చువల్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఆ రామ్సార్ కన్వెన్షన్కి ఎవరైతే సంతకం చేసి ఉంటారో, ఎవరైతే అందులో జాయిన్ అయి ఉంటారో ఆ దేశాలు. ఇక ఈ COP 15 సదస్సు రామ్సార్ చిత్తడి నేలల COP 15 సదస్సు జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్ అనే ప్రాంతం వద్ద జరిగింది. 23 జూలై నుంచి 31 జూలై వరకు జరిగింది. నిన్నటితో ముగిసింది. 23 జూలై టు 31 జూలై వరకు జరిగింది. మరి ఇందులో ఏం అవుట్కమ్స్ వచ్చాయో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రామ్సార్ గురించి తెలుసుకోవాలి. రామ్సార్ ఇది ఇరాన్ కంట్రీలో ఒక సిటీ పేరు, ఒక సిటీ నేమ్. ఈ చిత్తడి నేలలు వెట్లాండ్స్ని సంరక్షించుకోవడం కోసం, చిత్తడి నేలలు అంటే ఏమొస్తాయి? సరస్సులు, చిన్న చిన్న నదులు, ఏవైనా కూడా ఈ సరస్సులు ఇటువంటివన్నీ కూడా చిత్తడి నేలల కిందకు వస్తాయి. వీటిని సంరక్షించుకోవడం కోసము 1971లో రామ్సార్ కన్వెన్షన్ను తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు తెచ్చారు అంటే 1971. అది అమల్లోకి వచ్చిన ఇయర్ కూడా ఇంపార్టెంట్. వెన్ ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు ది ఎఫెక్ట్ అంటే 1975, 1975లో అమల్లోకి వచ్చింది. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఇందులో ఇండియా కూడా మెంబరే. ఇక ఈ చిత్తడి నేలలను సంరక్షించుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్లాండ్ డే కూడా నిర్వహించుకుంటాం మనము. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ 2025 సంవత్సరానికి థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది థీము. ఇక ఇప్పుడు ఈ రామ్సార్ COP 15 సదస్సుకు వస్తే ఈ సదస్సులో ఏమి అవుట్కమ్స్ వచ్చాయి, ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమొచ్చినాయో మనకి అవి ఇంపార్టెంట్. ఇండియన్ గవర్నమెంటు ఒక రెజల్యూషన్ని ప్రవేశపెట్టింది, ఒక తీర్మానాన్ని. ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్
ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్, ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సుస్థిరమైన జీవన విధానాలని మనము ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి అంటే ఈ చిత్తడి నేలలను మనము చాలా జాగ్రత్తగా తెలివిగా వినియోగించుకోవాలి అని చెప్పేసి దాని అర్థం. బట్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ రెజల్యూషన్ని, ఈ తీర్మానాన్ని ఈ COP15 సదస్సులో అడాప్ట్ చేసుకోవడం జరిగింది, దీన్ని స్వీకరించడం జరిగింది. భారతదేశం ప్రవేశపెట్టిన ఈ రెజల్యూషన్కి 172 కంట్రీస్, 172 దేశాలు మరియు 6 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 6 అంతర్జాతీయ సంస్థలు సపోర్ట్ తెలిపాయి, మద్దతు పలికాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లు. ఇక ఈ రామ్సార్ సైట్స్ విషయానికి వస్తే, ఇండియాలో రామ్సార్ వెట్లాండ్స్ 91 ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గానే రాజస్థాన్ నుంచి 2 జాయిన్ అయ్యాయి. టోటల్ రామ్సార్ వెట్లాండ్స్ ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 91 ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్ నుంచి కిచ్చన్ అండ్ మేనార్ అనే 2 చిత్తడి నేలలు జాయిన్ అయ్యాయి. దీంతో 91 అయినాయి. ఇది COP15 సదస్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇది UNFCCకి సంబంధించిన COP సదస్సు, COP30 సదస్సు. ఈ UNFCCకి క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి COP30వ సదస్సు ఏ దేశంలో 2025లో జరగబోతా ఉంది, ఏ కంట్రీలో జరగబోతా ఉంది? మీకు ఒక చిన్న హింటు, ఇది బ్రిక్స్ దేశాల్లో జరగబోతా ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా బ్రిక్స్ దేశాలు, ఆ బ్రిక్స్ దేశాల్లో ఎక్కడ జరగబోతా ఉంది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఇండియాలో తొలిసారిగా స్వదేశీయంగా ఇండిజీనస్గా తయారు చేయబడ్డ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని గుజరాత్లోని కాండ్లా పోర్ట్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. దీని కెపాసిటీ 1 మెగావాట్ కెపాసిటీ. భారతదేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం కోసము, అభివృద్ధి చేయడం కోసము నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని January 4, 2023లో 2023 జనవరి 4న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఈ స్కీమ్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ. దీనికోసం బడ్జెట్ వచ్చేసి 19,744 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 19,744 crore కేటాయించింది. మరి ఇప్పుడు ఈ విషయంకి వద్దాం. ఇక్కడ కాండ్లా పోర్ట్నే దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు. గుజరాత్లో ఉన్న ఈ కాండ్లా పోర్ట్ని దీన్ దయాల్ పోర్ట్. మరి ఈ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇది స్వదేశీయంగా మేడ్ ఇన్ ఇండియా ప్లాంట్. ఇక్కడ ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఎలక్ట్రోలైజర్ అనే ఒక ఎక్విప్మెంట్ని, ఎలక్ట్రోలైజర్ ఏం చేస్తుంది? గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఆ ఎలక్ట్రోలైజర్ని మేడ్ ఇన్ ఇండియా, ఇండిజీనస్గా అభివృద్ధి చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. హైడ్రోజన్ ఎనర్జీని రెన్యూబుల్ సోర్సెస్ అయిన పునరుత్పాదక శక్తి వనరులైన సోలారు, విండు అటువంటి వాటివి ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక పింక్ హైడ్రోజన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్ని పింక్ హైడ్రోజన్ అంటారు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఇది ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రకటించారు. నెక్స్ట్ ఇయర్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 19 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరగబోతా ఉంది అని చెప్పేసి ప్రకటించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. దీని ముఖ్య ఉద్దేశం, మెయిన్ పర్పస్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుని రెస్పాన్సిబుల్గా ఉపయోగించుకోవాలి.
అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కృత్రిమ మేధస్సుని ఎక్కువగా మిస్యూజ్ కూడా చేస్తూ ఉంటారు. అలా కాకోకుండా దీన్ని సుస్థిరంగా ఉపయోగించుకోవాలి, సస్టైనబుల్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఏఐ విషయానికి వస్తే, ఇండియాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేయడం కోసము ఇండియన్ గవర్నమెంట్, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ మిషన్ని లాంచ్ చేసింది 2024లో. 2024 మార్చ్ 7న ఇండియా ఏఐ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ కోసం 10,371.92 crore 10,371.92 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ముఖ్యమైన స్కీమ్స్ ఏవైనా వార్తల్లో ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ మిషన్స్, ఆ బడ్జెట్ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఒక సైడ్లో రాసుకోండి వీలైతే. ఎందుకంటే వాడు ఎగ్జామ్స్లో ఫ్యాక్ట్స్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ అడుగుతున్నాడు. 10,371.92 కోట్లు, వీలైతే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియా ఏఐ మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ భాషా మోడల్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాము, భారతదేశము తొలిసారిగా గవర్నమెంట్ ఫండింగ్ చేయడం ద్వారా, అంటే ఆర్థికంగా సహాయం అందించడం ద్వారా తొలిసారిగా ఒక స్వదేశీ భాషా మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని అభివృద్ధి చేశారు, లాంచ్ చేశారు. దాని పేరే భారత్ జన్. మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ, భారత్ జన్. అలానే ఇటువంటి లాంగ్వేజ్ మోడల్స్ని ఇంకా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఇండియా ఏఐ మిషన్ కింద ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ 4 ప్రైవేట్ స్టార్టప్లని సెలెక్ట్ చేసింది ఈ భాషా మోడల్ని అభివృద్ధి చేయడానికి. ఫస్ట్ది వచ్చేసి బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ కంపెనీని సెలెక్ట్ చేసింది. ఆ సర్వం ఏఐ కంపెనీ తర్వాత మరో 3 ప్రైవేటు స్టార్టప్లను కూడా సెలెక్ట్ చేసింది. మరొకటి వచ్చేసి బెంగళూరుకు చెందిన జ్ఞాని ఏఐ అనే కంపెనీ, మరొకటి వచ్చేసి ఢిల్లీకు చెందిన గన్ ఏఐ అనే ఒక స్టార్టప్, మరొకటి గురుగ్రామ్కు చెందిన సాకెట్ ఏఐ అనే ఒక కంపెనీని సెలెక్ట్ చేసింది ఈ మిషన్లో భాగంగా. ఈ 4 కంపెనీలు కలిసి లాంగ్వేజ్ మోడల్స్ని అభివృద్ధి చేయనున్నారు. సో ఇవి కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ ఇండియా ఏఐ మిషన్ కింద జీపీయూ అనే ఒక టర్మ్ ఉంటుంది, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఈ ఒక మెమరీ కార్డ్స్ టైప్ అనమాట. ఈ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, వీటిని 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డిప్లాయ్ చేయబోతా ఉన్నారు ఈ మిషన్ కింద. ఇవి అత్యాధునికమైన మౌలిక వసతులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అగైన్ మరొక ఐఎన్ఎస్ షిప్, ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ హిమగిరి. మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 17 గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ప్రాజెక్ట్ 17A. నిన్న మనం ప్రాజెక్ట్ 17A గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ ప్రాజెక్ట్ 17A మళ్ళీ న్యూస్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ 17Aకు చెందిన ఒక అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్, అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలో ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది. ఇది నీలగిరి క్లాస్కు చెందిన ఐఎన్ఎస్ షిప్. ఫస్ట్ మనము ప్రాజెక్ట్ 17 గురించి మనం ఇంకొకసారి డిస్కస్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ 17 శివాలిక్ క్లాస్కు చెందిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్లు. స్టెల్త్ ఫ్రిగేట్లు అంటే ఆ స్టెల్త్ ఫ్రిగేట్ షిప్స్ పైన బ్రహ్మోస్ మిస్సైల్స్, బరాక్ 8 లాంటి మిస్సైల్స్ని ఏర్పాటు చేస్తారు. శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములు, ఫారిన్ కంట్రీస్కు, ఎనిమీ కంట్రీస్కు చెందిన సబ్మెరైన్స్ని కానీ, లేదంటే గగనతలంలో ఎగిరే ఏరియల్ టార్గెట్స్ కావచ్చు, సర్ఫేస్ పైన భూతలం పైన ఉండే శత్రు దేశాలకు చెందిన టార్గెట్స్ని ఆ మిస్సైల్స్ సహాయంతో మనం నాశనం చేయవచ్చు. మరి ఇప్పుడు అవి స్టెల్త్ ఫ్రిగేట్లు. ఈ ప్రాజెక్ట్ 17 కింద 3 శివాలిక్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మించడం జరిగింది. ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్, మరొకటి ఐఎన్ఎస్ సహ్యాద్రి, మరొకటి ఐఎన్ఎస్ సాత్పురా. మనం నిన్నది డిస్కస్ చేసుకున్నాం, ఐఎన్ఎస్ సాత్పురా. ఇక ప్రాజెక్ట్ 17A విషయానికి వస్తే దీనికి సక్సెసర్ అని చెప్పవచ్చు, దీనికి అడ్వాన్స్డ్ వర్షన్. ఈ ప్రాజెక్ట్ 17A నీలగిరి క్లాస్కు చెందినది. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. శివాలిక్ క్లాస్ వచ్చేసి
ముంబైలోని మెజగావుల్ డాక్ లిమిటెడ్ వద్ద వీటిని నిర్మిస్తూ ఉన్నారు, కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మిస్తూ ఉన్నారు. వీటిని ముంబైలోని మెజగావుల్ డాక్ లిమిటెడ్ వద్ద కొన్ని నిర్మిస్తూ ఉన్నారు. అలానే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే షిప్ యార్డ్ కంపెనీ వద్ద కొన్నింటిని నిర్మిస్తూ ఉన్నారు. సో ఈ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ 17A విషయానికి వస్తే నీలగిరి క్లాస్. ఒకటి INS నీలగిరి, ఇది ఆల్రెడీ నావికాదళంలో జాయిన్ అయ్యింది. నెక్స్ట్ INS ఉదయగిరి, ఇది నావికాదళంలో జాయిన్ అయ్యింది. ఇప్పుడు INS హిమగిరి కూడా జాయిన్ అయ్యింది. ఈ INS హిమగిరి తర్వాత INS దునగిరి, INS వింధ్యగిరి, INS మహేంద్రగిరి అటువంటివి జాయిన్ అవుతూ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, గిరి అనుంది అంటే నీలగిరి క్లాసు, సింపుల్. ఇవి 7. ఇది మీకు కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. 7 ప్లాన్ చేశారు, 4 నిర్మిస్తూ ఉన్నారు, 3 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ముగిసింది. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్. షార్ డైరెక్టర్గా పద్మకుమార్ గారు. షార్ అంటే ఇది శ్రీహరికోటలో ఉంది, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట వద్ద ఉన్న ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రము. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. దీన్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు. ఇప్పుడు దీనికి డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్ గారిని నియమిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ గారు ఉత్తర్వులు జీవో జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఆర్ముగం రాజరాజన్ అనే ఆయన్ను తిరువనంతపురం కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్న ఆర్ముగం రాజరాజన్ గారిని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా అక్కడికి పంపించారు. ఇప్పుడు దీనికి పద్మకుమార్ గారు వచ్చారు. ఇక ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ షారు లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటరు శ్రీహరికోట, ఇది తిరుపతి జిల్లా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గతంలో ఇది నెల్లూరు జిల్లా. వాడు అట్లా కూడా అడగవచ్చు ఏపీ ఎగ్జామ్స్లో, స్టేట్మెంట్స్లో కావచ్చు, ఎక్కడన్నా వేరే ఎగ్జామ్స్లో కూడా. ఇప్పుడు ఇది తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త జిల్లాలను తీసుకొని వచ్చిన తర్వాత ఈ శ్రీహరికోట తిరుపతి జిల్లాలోకి వచ్చింది. ఇది షార్కి సంబంధించి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సో ఇది బీ కేర్ఫుల్, రిక్టర్ స్కేలు, మెర్కల్లీ స్కేల్కి సంబంధించి. కవచ్ 4.0, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన స్కీమ్, చీనాపై సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్న కేంద్రం, UNSC 1267 శాంక్షన్స్ కమిటీ, ఆపరేషన్ ట్రేస్ను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్న గూగుల్. ఇక విశాఖపట్నం అంటే ఇటీవల కాగ్నిజెంట్ IT కంపెనీ కూడా తన క్యాంపస్ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆధునిక నైపుణ్య కోర్సుల కోసం AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్తో కూడిన వర్చువల్ యూనివర్సిటీని లాంచ్ చేయనుంది. రామ్సార్ చిత్తడి నేలల COP15 సదస్సు, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కాండ్లా పోర్టు వద్ద, ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలో జరగనుంది. INS హిమగిరి కోల్కతాలో భారత నావికా దళానికి అప్పగించబడిన 3వ నీలగిరి క్లాస్ నౌక. షార్ డైరెక్టర్గా పద్మకుమార్ గారు. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. And thank you everyone.